అందరికీ శుభోదయం. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుడైన యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 14 వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనాను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్న లేఖన భాగంలో మనం గమనించినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు. అవును, అపవాది చాలాసార్లు మనల్ని శోధనకు గురి చేస్తాడు. శోధన అనగా ఏ విధము చేతనైనాను ఈ వ్యక్తి చేత పాపము చేపించాలి అనేది అపవాది యొక్క పన్నాగం. అలాంటప్పుడు దాన్ని మనం సహించాలే తప్ప శోధనకు లొంగకూడదు. మనకు తెలుసు, పాత నిబంధన కాలంలో ఆది కాండంలో క్రైస్తవ ప్రపంచానికి మరి సుపరిచితమైనటువంటి ఒక జయశాలి యోసేపు జీవితం మనం ఎరుగుదము. అతని జీవితంలో ఎదురైనటువంటి శోధన, పోతిఫర్ భార్య అతన్ని శోధించింది మనకు తెలుసు. కానీ దైవభయం కలిగిన వాడై అక్కడి నుంచి పరుగెత్తుకొని వెళ్ళినాడే తప్ప శోధనకు లోబడలేదు. అదొక భాగము. రెండవది, మన స్వంత దురాలోచనల చేత మనము శోధించబడతాం. ఇక్కడ అదే అంటున్నాడు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. అవును, చాలాసార్లు మన సొంత కోరికలను తీర్చుకోవడానికి మనం శోధించబడతాం. అలా కాకుండా ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో దేవుని చిత్తమును ఎరిగిన వారమై దేవుని చిత్తమే మనం జరిగించాలి తప్ప ఎక్కడనూ అపవాదికి చోటు ఇవ్వకుండా మన పవిత్రతను, మన రక్షణను కాపాడుకుంటూ కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. ఆ రీతిగా కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.